ఓకే. ఓవర్ టు మూడ్. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి కథమకృత పుణ్యః ప్రభవతి. జగద్గురు శంకరాచార్యుల వారు సమస్త జీవులు తరించడం కోసం, సమస్త సాధకుల కోసం ప్రకరణ గ్రంథంగా వివేక చూడామణి రచించారు. ఇందులో మనం మొదటి శ్లోకం అయినటువంటి గురు ప్రార్థనను గడచిన తరగతిలో చెప్పుకున్నాం. ఇక రెండవ శ్లోకం, జంతూనాం నరజన్మ దుర్లభం జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం అతః పుంస్త్వం తతో విప్రత తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత విద్వత్వమస్మాత్ పరం విద్వత్వమస్మాత్మరం విద్వత్వం విద్వత్వం అస్మాత్ పరం అస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితిః బ్రహ్మాత్మనా సంస్థితిః ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైః ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైః ముక్తిః ముక్తిః నో నో శతకోటి జన్మ సుకృతైః శతకోటి జన్మ సుకృతైః పుణ్యైర్వినా లభ్యతే పుణ్యైర్వినా లభ్యతే. మానవుని జన్మకు పరమార్థం ఏమిటి అంటే, ఆత్మానాత్మ వివేకం ద్వారా మోక్షాన్ని పొందడమే మానవుని జన్మకు పరమావధి. మోక్షాన్ని పొందలేనప్పుడు ఆ జన్మ వృధా అవుతుంది, దానివల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. అదే చెప్తూ ఉన్నాడు. అది చెప్తూ మోక్షప్రాప్తికి మానవ శరీరం యొక్క ఆవశ్యకతను కూడా చెప్తున్నాడు. అంటే ఒక మానవ శరీరానికి తప్ప మిగిలిన ఏ శరీరాలకు మోక్షాన్ని పొందే అర్హత ఉండదు. ఇది మానవుడు మినహా మిగిలినటువంటి తిర్యక్ శరీరాలు అంటే పశుపక్షాదులు, వాటికి మోక్షాన్ని పొందేటువంటి అర్హత లేదు. మానవ శరీరం కంటే గొప్పవైనటువంటి గరుడ గంధర్వ యక్ష కిన్నర సిద్ధ సాధ్య విద్యాధరాది దేవయోనులు, వాళ్లకు కూడా మోక్షం లేదు. మోక్షార్హత మానవునికి మాత్రమే ఉంటుంది. వాళ్ళకెందుకు మోక్షం లేదు, వీళ్ళకెందుకు మోక్షం లేదు అంటే, వాళ్ళకున్నటువంటి పాపకర్మలను లేదా పుణ్యాన్ని అనుభవించడం కోసం అంటే పూర్తి పాపం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రారబ్ధంలో దాన్ని అనుభవించడం కోసం తిర్యక్కులుగా పుడతారు. పుణ్యం ఎక్కువగా ఉంటే దాన్ని అనుభవించడం కోసం దేవయోనుల్లో పుడతాడు.
ఈ పాప పుణ్యాలు మిశ్రితమై ఉన్నప్పుడు మాత్రమే మానవుడుగా పుడతాడు. దేవతా శరీరాలన్నీ కూడా భోగ శరీరాలు. అవి యోగ శరీరాలు కావు. అదేవిధంగా తిర్యక్ శరీరాలన్నీ కూడా అజ్ఞానజన్యాలు. వాటికి ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇవి మాత్రమే ఉంటాయి. కానీ మానవ శరీరానికి వీటితో పాటు వివేచన కూడా ఉంటుంది. వివేకం కూడా ఉంటుంది. ఈ వివేకం ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందువల్ల మానవ జన్మకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మోక్షాన్ని పొందాలి అంటే మానవుడు మినహా మిగిలినటువంటి వాడు పొందలేడు. అందుకే ఏం చెప్తున్నాడు? జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువునాం, జంతువు అంటే పుట్టేది అని అర్థం. జని ప్రాదుర్భావే అనేటువంటి ధాతువు నుంచి జంతు అనే పదం వస్తుంది. పుట్టేటువంటిది అని అర్థం. ఈ పుట్టేటువంటిది ఏదైనా సరే అది స్థావర జంగమాత్మక రూపమైనటువంటి సమస్త సృష్టిలో, అంటే జీవులు స్థావరాలు జంగమాలు అని రెండు రకాలుగా ఉంటాయి. స్థావరాలు ఏమిటి? స్థిరంగా కదలకుండా ఉండేటువంటివి స్థావరాలు. జంగమాలు ఏమిటి? కదులుతూ ఉండేటువంటివి. మూవబుల్స్, ఇమ్మూవబుల్స్ అని అట్లా రెండు రకాలుగా ఉంటాయి. ఇవన్నీ ఈ రెండు రకాల జంతువులు ఉన్నాయి. అంటే చెట్లు మొదలైనటువంటివి కదలకుండా ఉండేటువంటి ప్రాణులను అనుకుందాం. కదిలేటువంటి ప్రాణులు మిగిలినటువంటివన్నీ తిర్యక్కులు, మానవులు ఇవన్నీ అనుకుందాం. ఇట్లా జంతువులంతా స్థావరము, జంగమము అని రెండు రకాలుగా ఉన్నాయి. ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త సృష్టిలో నరజన్మ దుర్లభం. మానవుడిగా పుట్టడం అనేది చాలా దుర్లభమైనటువంటి విషయం. నరుడుగా పుట్టడం అనేది చాలా దుర్లభమైనటువంటి విషయం. ఎందుకు దుర్లభమైనటువంటిది అంటే, ఈ పాప పుణ్యాలు సమతాస్థితిలోకి వచ్చినప్పుడు, సమస్థితిలోకి వచ్చినప్పుడే మానవ జన్మ కలుగుతుంది. కానీ ఇది మనం పనులు చేసేటప్పుడు తూకం వేసి, ఇదిగో ఇంత పాపం చేసినాం కాబట్టి ఇంత పుణ్యం చేయాలి అని తూకం వేసి చేయం కదా. కాబట్టి మనం చేసే పనులన్నీ కూడా ఏముంటాయి? మన ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవి ఒక్కోసారి ఏమవుతాయంటే ఈ ఎమోషన్స్ వన్ సైడ్ అవుతాయి. వన్ సైడ్ అవుతాయి. అంటే ఉదాహరణకి దాన ధర్మాలు చేసే ఎమోషన్ ఒకటి ఉందనుకుందాం. ఇక అదేమవుతుందంటే మిగతావన్నీ పట్టించుకోడు. దాన ధర్మాలు చేసుకుంటూ సాంఘిక కార్యక్రమాలు వీటిని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అయిపోయింది. వాడికి పాపం చేయాలనేటువంటి ఆలోచన లేదు, అట్లా ఉండదు. ఇంకొక వైపు నెగిటివ్ ఎమోషన్స్ ఉండేటువంటి వాడు ఏదో తప్పు చేస్తాడు అనుకుందాం. వానికి ఎవడో ఒక మహాపురుషుడు వచ్చి, అరే నాయనా నువ్వు చేస్తున్నది తప్పు, ఇది చేయకూడదు, దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేంత వరకు వాని దారి వాడు మార్చుకోడు. అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది? ఇటొక ఎక్స్ట్రీమ్, అటొక ఎక్స్ట్రీమ్. పాపమా పుణ్యమా ఇట్లా వెళ్ళిపోతుంది. అందువల్ల ఏమవుతాడు? ఏమో వీడు దేవయోనుల్లో పుట్టచ్చు, గరుడ గంధర్వ యక్ష కిన్నర సిద్ధ సాధ్య విద్యాధరుల్లో పుట్టచ్చు. లేదా చిన్న చిన్న క్రిమికీటకాదులు మొదలుకొని పక్షులు, జంతువులు వీటిలో కూడా పుట్టచ్చు. ఈ రెండు బ్యాలెన్స్ అయినటువంటి వాడు మానవ జన్మను పొందుతాడు. కాబట్టి మానవ జన్మ అనేది ఒక బ్యాలెన్స్డ్ ఎమోషన్స్కు సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్, ఒక ఉత్పాదన. ఇటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోవాలా అన్నాడు. ఇక జంతువునాం నరజన్మ దుర్లభం. కాబట్టి సమస్త సృష్టి స్థితి లయల్లో ఉండేటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి జీవులలో నరజన్మ చాలా దుర్లభమైనటువంటిది. దానికి లింక్ ఏమిచ్చాడు? కింద చూడండి, పుణ్యైర్ వినా లభ్యతే అన్నాడు. పుణ్యైహి వినా లభ్యతే, పుణ్యం లేకపోతే లభించదు అని. మనం
సౌందర్యలహరిలో కూడా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? కథం అకృత పుణ్య ప్రభవతి అని చెప్పి అనుకున్నాం. అంటే భగవంతుని గురించి ధ్యానించాలనుకున్నా, భగవంతుణ్ణి పూజించాలనుకున్నా, ఒక శాస్త్ర విషయాల్ని వినాలని అనుకున్నా, సద్గురు సాన్నిధ్యం దొరకాలనుకున్నా, సజ్జన సాంగత్యం చేయాలనుకున్నా, దీని అంతటికీ ఏదో ఒక పుణ్యం ఉండాలి. ఆ పుణ్యం మనకు పెట్టుబడిగా కాపాడుతూ ఉంటుంది. ఆ పుణ్యం లేనటువంటి వాడు ఏమి చేయలేడు, అసలు మానవుడుగానే పుట్టడు అని చెప్పి అన్నాడు. సరే పుట్టాడు, పుణ్యం ఉంది, మానవుడిగా పుట్టాడు. ఇప్పుడు ఏం చేస్తావు? అయితే దీంట్లో కూడా మళ్ళీ ఏమన్నాడు? అతః పుంస్త్వం అన్నాడు. అతః పుంస్త్వం అంటే పురుషుడుగా పుట్టడం అని. అంటే శంకరాచార్యుల వారి కాలాన్ని మనం దృష్టిలో పెట్టుకొని వీటిని ఒక విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే శంకరాచార్యులు 6వ శతాబ్దం వారు. అప్పటికి సామాజిక పరిస్థితులు వాటిని మనం చూసుకోవాలి. అప్పటికి సమాజంలో ఏముంది? స్త్రీలకు అదేంటి బ్రహ్మ విద్య అర్హత లేదు అని, లేదా వేదాలను చదివే అర్హత లేదు అని, వేదాంతాన్ని చదివే అర్హత లేదని, ఇంకా చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే స్త్రీలు ఓంకారాన్ని కూడా ఉచ్చరించకూడదనే స్థాయికి వెళ్ళిపోయింది. అంటే అటువంటి పరిస్థితి నుంచి ఇక్కడ స్త్రీగా పుట్టడం, పురుషుడిగా పుట్టడం అనేది అది కేవలం శరీరంలో ఒక రకమైనటువంటి నిర్మాణమే తప్ప యోగ్యతను నిర్ణయించేటువంటిది కాదు. ఎందుకు? స్త్రీలుగా పుట్టినటువంటి వాళ్ళు కూడా వేద మంత్రాలను దర్శించినటువంటి జాబాలి, గార్గి మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది యోగినులు ఆ మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అందువల్ల అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అతః పుంస్త్వం అని అనడం వల్ల నీకు కొంత స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పడం. నీకు కొంత స్వేచ్ఛ ఉంటుంది, పురుషుడిగా పుట్టావు అంటే మిగతా వాళ్ళకంటే నీకు కొంత వెసులుబాటు కల్పించాడు భగవంతుడని కదా. ఇదొక అర్థం. తర్వాత తతః విప్రత అన్నాడు. తర్వాత బ్రాహ్మణుడిగా పుట్టడము అని. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే మిగిలినటువంటి వృత్తుల్లో పుట్టినటువంటి వాడికి ఆయా వృత్తినిష్టమైనటువంటి కర్మ చేయాల్సి ఉంటుంది, పని చేయాల్సి ఉంటుంది. బ్రాహ్మణుడిగా పుట్టినటువంటి వాడికి ఏమవుతుందంటే ఉదయం నుంచి అతని పని ఏమిటి? వేదాలను అధ్యయనం చేయడం, అధ్యాపన చేయడం, ఈ మొదలైనటువంటి పనులే ఉంటాయి. అంటే అందులో వెసులుబాటు ఉంది అని చెప్పడం. దాని అర్థం ఏంటంటే మిగతా వాళ్ళకి మోక్షం కలగదని కాదు. దాని వివరణ మనం చూస్తున్నామంటే ఇప్పుడు జనక మహారాజు ఉన్నాడు, ఆయన క్షత్రియుడు. విదురుడు ఉన్నాడు, శూద్రుడు. మరి వీళ్ళంతా మోక్షాన్ని పొందలేదా అంటే పొందారు. కాబట్టి ఈ ప్రారబ్ధాన్ని అనుసరించి శరీరం రావడం, అది ఎక్కడ పుట్టాలి అనేది ప్రారబ్ధవశాత్తు ఉండడం అంతే తప్ప కేవలం బ్రాహ్మణుడిగా పుట్టినంత మాత్రాన్నే మోక్షం వస్తుంది అని అనుకోకూడదు. ఇటు అటు ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. అందువల్ల ఒకవేళ అట్లా కూడా జరిగిన తర్వాత కూడా అట్లా కూడా పుట్టావు, అప్పుడు ఏమిటి? మిగతా వాడు వేద మార్గంలో చరించాలి అని అంటే సమాజంలో నీకు వేదాన్ని చదివే అర్హత ఉందా, యజ్ఞోపవీతాన్ని ధరించే అర్హత ఉందా అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అదే బ్రాహ్మణుడిగా పుట్టినటువంటి వాడికి ఆ ప్రశ్న రాదు. అంటే అర్థం ఏమిటి? ఈ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరికి ఏ అవకాశాలు ఉన్నాయో, నరజన్మగా పుడితే చాలు మోక్షం వస్తుంది, మోక్షానికి అర్హత వస్తుంది. దాంట్లో అదనంగా ఉన్నటువంటివి ఇవి రెండు చెప్తున్నాడు. ఏది? పురుషుడిగా పుట్టడం, బ్రాహ్మణుడిగా పుట్టడం అని. అవి అట్లా ఉంటేనే అని కాదు, అవి అడిషనల్ క్వాలిఫికేషన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అవి అడిషనల్ క్వాలిఫికేషన్స్గా గుర్తుపెట్టుకొని నీకు ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు కూడా నువ్వు చేయకపోతే నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు అని అర్థం. తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత. ఇక దాంట్లో కూడా ఏమిటి? వైదిక ధర్మాచరణం కలిగి ఉండాలి.
వైదిక ధర్మాచరణం కలిగి ఉండడం అనేది ప్రధానం. ఏంటి వైదిక ధర్మం, వైదిక ధర్మ మార్గం అనంటే ఇది యజన, యాజన. యజన, యాజన అంటే యజ్ఞాలు చేయడం, యజ్ఞాలు చేయించడం. తర్వాత పఠన, పాఠన అంటే అధ్యయన, అధ్యాపనాలు. తాను వేదాన్ని స్వయంగా అధ్యయనం చేయడం, తాను నేర్చుకున్నటువంటిది అధ్యాపన చేయడం అంటే బోధించడం. ఇక దాన పరిగ్రహణం, దానం చేయడం, దానం తీసుకోవడం. ఈ 6 వైదిక మార్గంలో ఉన్నటువంటివి. దీంట్లో యజన, యాజన, తర్వాత అధ్యయన, అధ్యాపన, దాన పరిగ్రహాల్లో ఈ 6 ఈ 6 సన్యాసులకు వర్తిస్తాయి. సన్యాసులైనటువంటి వాళ్ళకు 6 వర్తిస్తాయి. ఈ షట్కర్మాలు వర్తిస్తాయి. యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన పరిగ్రహణం. యజనం అంటే యజ్ఞం చేయడం, యాజనం అంటే చేయించడం, అధ్యయనం అంటే తాను స్వయంగా చదువుకోవడం, అధ్యాపనం అంటే తాను చదివినటువంటి దాన్ని ఇతరులకు బోధించడం, దానం అంటే తాను దానం స్వీకరించడం, దానం ఇవ్వడం, పరిగ్రహం అంటే దానం స్వీకరించడం. ఈ తర్వాత గృహస్థుని దగ్గరకు వచ్చేటప్పటికి 5 మాత్రమే ఉంటాయి. ఏమిటి 5? యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన ఇంతవరకే. పరిగ్రహం ఉండకూడదు. దానికే అపరిగ్రహ వ్రతం అని కూడా పేరు. అపరిగ్రహ వ్రతం అని పేరు. అంటే తన దగ్గర లేనప్పుడు తీసుకోవడం వేరు, నిరంతరం చేయి జాస్తూ ఉండడం వేరు. తాను ఇచ్చే స్థితిలో ఉండాలే తప్ప నిరంతరం అవతల వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు. దీనికి కారణం ఏం చెప్తారు అంటే, అవతల వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నావు అంటే వాళ్ళ పాపంలో భాగాన్ని తీసుకుంటున్నావు అని అర్థం. పైగా ఈ ధనానికి పాపపుణ్యాలు ఉంటాయి, భోజనానికి పాపపుణ్యాలు ఉంటాయి. అవతల వాళ్ళ దగ్గర మనం భోంచేస్తున్నాము అనంటే, అవతల వాళ్ళ దగ్గర మనం భోంచేస్తూ ఉన్నామంటే ఆ భోజనం ఎలాంటి క్రియ ద్వారా సముపార్జించబడిందో దాన్ని చూసుకోవాలి. వండేటువంటి వాళ్ళు ఏ దృష్టితో వండుతూ ఉన్నారో అది చూసుకోవాలి. అందుకే సన్యాసులకు స్వయం పాకం ఉంటుంది. దానం తీసుకుంటారు. దానం తీసుకోవడం వాళ్ళకు నిషిద్ధమేమీ కాదు. దానం తీసుకుంటారు. ఆ దానం తీసుకోవడం ఎందుకు, పండించుకోవచ్చు కదా అంటే, వాళ్ళు పండించడం మొదలుపెట్టినారు అని అంటే అప్పుడేమవుతుంది, వాళ్ళ పని అయినటువంటి యజన, యాజన, అధ్యయన, అధ్యాపన ఈ 4ంటిని వదిలేసినట్టు. అది వదిలేసి నేను పంటలు పండించుకుంటూ ఉంటాను, ఆర్గానిక్ సేద్యం చేస్తాను అని సన్యాసులు ఎవరన్నా అన్నారంటే అక్కడ అర్థం ఏమిటి? నువ్వు చేయాల్సినటువంటి పని వదిలేసావు అని అర్థం. నువ్వు చెప్పచ్చు ఎవరికైనా ఇలా చేయండి, ఇలా చేయండి అని మార్గదర్శకత్వం చేయొచ్చు గాని మళ్ళీ నువ్వు ఆ పని చేయడానికి వీల్లేదు. కాబట్టి మనం తీసుకునేటువంటి అంటే పరిగ్రహం వల్ల మనకు పాపపుణ్యాలు వస్తాయి అవతల వాళ్ళవి. అది శుద్ధమైనటువంటి ధనమైతే, శుద్ధమైనటువంటి ధాన్యమైతే దాన్ని మనం స్వీకరించవచ్చు. పైగా సన్యాసి నిరంతరం సాధనలో ఉంటాడు కాబట్టి దానివల్ల ఏమైనా దోషం ఉంటే కూడా దాన్ని అతిక్రమించగలిగేటువంటి శక్తి సంపన్నుడై ఉంటాడు. అదే గృహస్థుడు నిరంతర సాధనలో ఉండడు గనుక అతనికి సులభంగా ఆ దోషం, అన్న దోషం కావచ్చు, ధన దోషం కావచ్చు, ఇది కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల అపరిగ్రహ వ్రతాన్ని పాటించాలి. అనవసరంగా ఏది తీసుకోకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని ఏం చెప్తున్నాడంటే వైదిక ధర్మ మార్గపరత, వైదిక ధర్మ మార్గంలో ఉండాలి, యజ్ఞాలు చేయాలి. ఈ యజ్ఞాలు ఏం చెప్పుకున్నాం? నిరంతరం చేసేటువంటి భూతయజ్ఞము, అతిథి యజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, ఇవి నిరంతరం చేసేటువంటివి. తర్వాత యాజనం, ఇవి మనం చేయడం కాకుండా మన కుటుంబం వాళ్ళతో కూడా చేయించాలి. మన స్నేహితులతో, బంధువులతో చేయించాలి.
నా ఎందుకు నీవు ఒక్కడివే ఉద్ధరింపబడడం కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉద్ధరింపబడాలి. ఇంకా ఒకటి ఏమిటంటే సాధకునికి ఒక ప్రయోజనం కూడా ఉంటది ఈ విధంగా చేయడం వల్ల. ఎందుకు? నువ్వేదో చేస్తున్నావు, అదేమిటో ఇంట్లో వాళ్ళకి తెలియలేదంటే, దాని గొప్పతనం తెలియలేదంటే, దానికి ఆటంకపరిచే అవకాశాలుంటాయి. దీనివల్ల ప్రయోజనం ఏముంది? దీనివల్ల ఏమైనా ఆదాయం వస్తదా? అని అడిగే అవకాశం ఉంటది. అట్లా గాకుండా వాళ్ళను కూడా భాగస్వాములు చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకు దాని ప్రయోజనం తెలిసొస్తది. దాని గొప్పతనం తెలిసొస్తది. ఆ కారణం చేత యజన, యాజన తాను ఆచరించడం, ఇతరుల చేత ఆచరింపజేయడం. ఇక్కడ ముందు జెప్పింది యజనం. అంటే తనకు సంబంధించింది. ఏదైనా సరే నువ్వు చేయకుండా అవతల వాళ్ళకి చెప్పకూడదు అని దానర్థం. కేవలం నువ్వు మాత్రం చెబుతూ నువ్వు ఎప్పటికీ పాటించలేదనుకో, దానివల్ల అవతల వాళ్ళు ఏదో లబ్ధి పొందొచ్చునేమో గాని నీకు మాత్రం లబ్ధి జరగదు. అందుకని యజన, యాజన, తర్వాత అధ్యయన, అధ్యాపన. అధ్యయనం నిరంతరం చేస్తూ ఉండాలి. అధ్యయనం ఎందుకు చేయాలి అంటే, అనేకమైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి సాధనలో. ఇదెందుకు చేయాలి? ఇదెందుకు చేయాలి? అనేటువంటి సందేహం వస్తూ ఉంటుంది. ఆ సందేహం వచ్చినప్పుడు ఆ సందేహాల్ని తీర్చేటువంటిది ఆ సందేహాల్ని తీర్చగలిగేటువంటి వారు సద్గురువులై ఉంటారు. అయితే అన్ని సందర్భాల్లోనూ గురువులు అందుబాటులో ఉండకపోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే, ఆ సందేహం తర్వాత ముందుకు వెళ్ళనివ్వదు. సాధనలో ముందుకు పోలేం. అందుకని సందేహం కలిగినప్పుడు ఎప్పటికప్పుడు తీర్చుకోవాలి. తీర్చుకోవాలంటే సందేహం తీరడానికి ఒకటి శాస్త్రజ్ఞానం ఉండాలి. లేదా సజ్జన సాంగత్యం ఉండాలి. లేదా సద్గురువుల యొక్క అండలో మనం ఉండాలి. ఈ ఈ మూడింటిలో మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండేటువంటిదేమిటంటే అధ్యయనం. గ్రంథం మన దగ్గర ఉంటుంది. చదువుకుంటాము. అర్థమైనంత వరకు అర్థమవుతుంది. అర్థం కాలేదంటే మళ్ళీ ఎవరినైనా అడిగి తెలుసుకుంటాం. అదొక పద్ధతి ఉంటది. కాబట్టి నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలా. అయితే దేన్ని అధ్యయనం చేయాలా? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. నేను డిటెక్టివ్ నవలలు చదువుతానండి. అది కూడా అధ్యయనమే గదా! అంటే దాన్ని అధ్యయనం కాదని చెప్పడం లేదు. అయితే మోక్షం కావాలనుకునేటువంటి వాడు వేదాధ్యయనం చేయాలి. వేద సంబంధమైనటువంటి వేద సంబంధమైనటువంటి వేదాంగాలకు సంబంధించినటువంటి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, కల్పం, జ్యోతిష్యం, నిరుక్తం ఈ వేదాంగాలు. వాటికి సంబంధించినటువంటి విషయాలను చదువుతూ ఉండాలి. లేదా వేదాంతమైనటువంటి ఉపనిషత్తుల్ని చదువుతూ ఉండాలి. లేదా ప్రకరణ గ్రంథాలను చదువుకోవాలి. ఉపనిషత్తుల్లో ఉండేటువంటి సారాంశాన్నంతా క్రోడీకరించి వ్యాసుల వారు బ్రహ్మసూత్రాలనే పేరుతో 555 సూత్రాలు రచించారు. ఎందుకు రచించారు అంటే, ఈ అధ్యయనం చేసేటప్పుడు ఏమేమి సందేహాలొస్తాయి? వాటిని ఎలా తీర్చుకోవాలి? దానికి శాస్త్రం ఏం చెప్తుంది? అనేదాన్ని విపులంగా 555 సూత్రాల్లో రాశారు. లేదు భగవద్గీత చదువుకోవచ్చు. ఇప్పుడు ఇవేమవుతాయి? ప్రస్థానత్రయం అవుతాయి. వేదాలు, వేదాంతాలు అంటే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. ఇవి ప్రస్థానత్రయం అవుతాయి. కాబట్టి అధ్యయనంలో ప్రస్థానత్రయం ఉండాలి. ఈ ప్రస్థానత్రయం వెంటనే అర్థం కానప్పుడు లేదా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసేటువంటి క్రమంలో మనం చదవాల్సినటువంటి గ్రంథాలేమిటి? వాటిని ప్రకరణ గ్రంథాలంటారు. అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి చదవాల్సినటువంటి మరొక గ్రంథం. దాన్ని ప్రకరణ గ్రంథం అంటాం. ఇప్పుడు మనం చదువుతూ ఉన్నటువంటి వివేక చూడామణి అట్లాంటి ప్రకరణ గ్రంథం. విద్యారణ్యుల వారు రచించినటువంటి వేదాంత పంచదశి, సురేశ్వరాచార్యుల వారు రచించినటువంటి నైష్కర్మ్య సిద్ధి, విచార సాగరము, ఖండన ఖండకాద్యము,
తర్వాత ఉపదేశ సాహస్రి, ఇట్లాంటి గ్రంథాలన్నీ కూడా ప్రకరణ గ్రంథాలుగా చెప్పబడతాయి. ఈ ప్రకరణ గ్రంథాలను చదువుకోవాలి. అంటే నిరంతరం చదువైతే ఆగకూడదు, అధ్యయనం ఉండి తీరాలి. అధ్యయనం లేకపోతే మనస్సు ఇతర విషయాల మీదకి పరుగులు తీస్తుంది. అధ్యయనం చేస్తే ఏ విషయాన్ని మనం అధ్యయనం చేస్తున్నామో దాని మీద ఉంటుంది. కాబట్టి ఏం చేయాలా? ప్రకరణ గ్రంథాలు చదవాలి, ప్రస్థానత్రయం చదవాలి. ఇవి చదవాల్సినటువంటివి. నేను పురాణాలు చదువుతాను, ఇవంతా చదువుతాను అంటే చదవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ దానివల్ల ఏమవుతుందంటే పురాణాలు మనస్సుని ఆ, ఒక ఒక స్థితిలో నిలబెట్టం. కారణం ఏంటంటే ఆ పురాణంలో ఉండేటువంటి వ్యవహారాలు ఇంచుమించు లౌకిక వ్యవహారాలకు దగ్గరగా ఉంటాయి. లౌకిక వ్యవహారాలే పురాణ వ్యవహారాలు కూడా ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే మన మనస్సు ఆధ్యాత్మిక చింతన కాకుండా మళ్ళీ మామూలు చింతనకే వస్తుంది పురాణాల వల్ల. మనం మనకున్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి ఆలోచన విధానంలోని లోపం ఏమిటంటే మనం ఏది చదివినా మన జీవితానికి అన్వయం చేసుకుంటూ ఉంటాం. అదేమిటి, కృష్ణుడికి ఇంతమంది భార్యలు ఉన్నారు అని, లేదంటే ఇప్పుడు రాముడు సీతను పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ సీత భూదేవి కూతురు కదా, మరి భూదేవి శ్రీ మహావిష్ణువుకు భార్య కదా, ఆయన కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అంశే కదా, అంటే సీత కూతురు అవుతుంది కదా. ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మనం. దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇది నిష్ప్రయోజనమైనటువంటి విషయం. ఇది మనకు పురాణ పరిజ్ఞానాన్ని పెంచుతుందే తప్ప ఆధ్యాత్మిక పరిమళాన్ని ఇవ్వదు. అందుకని వీలైనంత వరకు పురాణాలు, ఇతిహాసాలు వీటిని ధార్మిక జీవితం కోసం చదువుకోవాలి తప్ప ఆధ్యాత్మిక జీవితం కోసం చదవకూడదు. లౌకికమైనటువంటి జీవితంలో ధర్మ మార్గంలో నడుచుకోవడానికి పురాణ ఇతిహాసాలు నిర్దేశింపబడ్డాయి, అంతేగాని మోక్షం కోసం కాదు. మోక్షం కోసం అనేటప్పటికీ ప్రస్థానత్రయం దగ్గరికి రావాలి, భగవద్గీత చదవాలి. మళ్ళీ ఆ భగవద్గీత చదివేటప్పుడు కూడా కృష్ణుడు యుద్ధాన్ని ప్రోత్సహించినాడా, ఇట్లాంటి సందేహాలు వస్తూ ఉంటాయి మనకు. కృష్ణుడు హింసావాదే, అహింసావాదే, ఇట్లాంటివి. అంటే ఏం చేస్తాం మనం? లౌకికమైనటువంటి విషయాలకు పారమార్థికమైనటువంటి విషయాలకు ఎంతసేపు సంబంధాన్ని కల్పించి వాదోపవాదాలు చేసేటువంటి మనస్తత్వం మనది. ఆ కారణం చేత వీలైనంత వరకు అట్లాంటి వాటి జోలికి పోకుండా ఉండటం మంచిది. అందుకని అధ్యయనం చేసేటప్పుడు ఖచ్చితంగా స్తోత్ర గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు, ప్రస్థానత్రయము అధ్యయనం చేయాలి తప్ప మిగతా ఏవేవో నేను అధ్యయనం చేస్తాను, చదవమన్నారు కదా అనేసి నేను డిటెక్టివ్ నవలలు చదువుతాను అని అంటే కాలక్షేపం జరుగుతుంది అంతే. కానీ కాలుని శాసనం నుంచి తప్పించుకోలేవు. ఆ కాలుని శాసనం నుంచి తప్పించుకోవాలంటే కాలక్షేపం చదువులు కాకుండా ప్రస్థానత్రయాది ఉద్గ్రంథాలను చదువుకోవాలి. ఇక అధ్యాపనం ఎందుకు? ఇక్కడ ఒకటి, మనం జనరల్గా అధ్యాపనం ఎందుకు చేస్తుంటాం అంటే ఎందుకు బోధిస్తూ ఉంటాం? చాలా వరకు ఇప్పటి బోధనలన్నీ కూడా తిండి కోసం జరుగుతుంది. బోధన అనేది ఏమైంది? ఒక ఆహార సముపార్జన మార్గంగా మారి అవాంతర ప్రయోజనంగా ఆహారం దొరికితే దొరకచ్చు ఎప్పుడైనా, కానీ అది ముఖ్య ప్రయోజనం కాకూడదు అనేది శాస్త్రం. అవాంతర ప్రయోజనంగా అంటే అర్థం ఏమిటంటే మనం ఒక శిష్యునింటికి వెళ్ళాం, లేదా ఒక ఊరికి వెళ్ళాం, గురువు గారు వచ్చినారనేసి అతను భోజనం పెడతాడు. ఏం చేస్తాం? మనకు తెలిసినటువంటి శాస్త్ర విషయాలు గంటో 2 గంటలు వాళ్ళకి చెబుతాం. భోజనం పెడతాడు, కాఫీ ఇస్తాడు, టీ ఇస్తాడు, ఇవన్నీ జరుగుతుంది. ఇక్కడ మనం శిష్యునింటికి ఎందుకు పోయినట్టు? అతనికి బోధించడం కోసమే వెళ్ళాలి. భోజనం పెడితే తినచ్చు, లేదా శిష్యుడు కూడా భోజనం పెట్టే పరిస్థితిలో లేడనుకోండి, మంచినీళ్ళు ఇచ్చినట్టు తాగేసి రావచ్చు. లేదా శిష్యుని పరిస్థితి బాగుంది, కొంత ధనం కూడా ఇచ్చాడు, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు.
లేదా నేను అపరిగ్రహ వ్రతంలో ఉన్నాను, నేను తీసుకోదలుచుకోలేదని వదిలేయచ్చు. ఏదైనా చేయొచ్చు. కాకపోతే మన ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఏముండాలి? బోధనే మన ఉద్దేశ్యంగా ఉండాలి తప్ప, ఆర్జన మన ఉద్దేశ్యంగా ఉండకూడదు. ఇది ప్రధానమైనటువంటిది. ఇక ఎందుకు బోధించాలి అనంటే, దీన్ని జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం కోసం. ఇదొకటి. తర్వాత ఎప్పుడైతే మనం బోధిస్తూ ఉంటామో, అప్పుడు మనకు జ్ఞానం సుస్థిరం అవుతుంది హృదయంలో. అంటే జ్ఞానాన్ని మనం అవతల వాళ్ళకి చెప్తున్నాము అంటే అర్థం ఏమిటి? దాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాము అని అర్థం. గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అంటే మనం ఇదివరకు చదివినటువంటి, అధ్యయనం చేసినటువంటి విషయాలన్నిటిని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ గుర్తు తెచ్చుకోవడం వల్ల కూడా మన మనసు ఏమవుతుంది? ఆ విషయం మీదనే నిలబడుతుంది. అంతే తప్ప లౌకికమైనటువంటి విషయాల జోలికి వెళ్ళదు. అందువల్ల పదే పదే అధ్యయనం చేయడం. ఉత్తములైనటువంటి శిష్యులు దొరికారనుకోండి. ఆ ఉత్తములైనటువంటి శిష్యులు సరైనటువంటి ప్రశ్నలు వేశారనుకోండి. పరిప్రశ్నేన సేవయా అని భగవద్గీత చెప్పినట్టు, ఆ పరిప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు దొరికినప్పుడు ఏమవుతుందంటే, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం మరింత అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. లేదా ఉత్తరోత్తర మన సాధనలో మనకట్లాంటి సందేహాలొచ్చినప్పుడు, దానికి దాన్ని మనం ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి పరిష్కార మార్గం దొరుకుతుంది. అందువల్ల అధ్యయనం, అధ్యాపనం చేస్తూ ఉండాలి. తర్వాత ఐదో అంశం ఏమిటి? దానం. దానం జేయాలి. దానం ఎందుకు జేయాలి? అంటే ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, న కర్మణ, న ప్రజయా, ధనేన వా, త్యాగేన ఏకేన అమృతత్వ మానసు అని అంటుంది. అమృతత్వం అంటే మోక్షం. మృతి లేనటువంటి స్థితి. మృతి శరీరానికి ఉంటుంది. అది తర్వాత విషయం మళ్ళీ మాట్లాడుకుందాం. అమృతత్వం అంటే మోక్షం అని అనుకున్నాం. ఈ మోక్షం ఎట్లొస్తుందయ్యా అనంటే, ఉపనిషత్తు మనకేం చెప్తుందంటే, నా కర్మణ. నువ్వు చేసేటువంటి పనుల ద్వారా కాదు. నా ప్రజయ, నీ సంతానం వల్ల కాదు. అంటే నీ ఉద్యోగం కాదు, నీ సంతానం కాదు. ధనేనవా, నువ్వు సంపాదించినటువంటి ధనం వల్ల కూడా కాదు. మరి దేని వల్ల వస్తది అంటే, త్యాగేన ఏకేన, ఒక్క త్యాగం వల్ల మాత్రమే వస్తుంది. త్యాగం అంటే ఏమిటి? నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని వదులుకోవడం త్యాగం. మనం ఏం చేస్తాం? మన దగ్గర ఉన్నటువంటి దాన్ని వదులుకోకపోగా, మన దగ్గర లేనటువంటి దాన్ని మనకు కావాలనుకోని, దాన్నంతా సేకరించి పెట్టుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం అవతల ఉన్నటువంటి దాన్ని సేకరించి పెట్టుకోవడం మొదలు పెడతామో, అది మనకు బరువవుతుంది. మనం ఇచ్చేయడం వల్ల తేలికవుతుంది. మన దగ్గర ఒక స్వీట్ బాక్స్ ఉంది. స్వీట్ బాక్స్ ఉంది. ఇప్పుడు దాన్ని మనం తినడం మొదలు పెడతాం. మొత్తం మనమే తింటాం. దానివల్ల ఏమవుతుందంటే, దగ్గు రావచ్చు, జలుబు చేయొచ్చు, ఇంకేదో అనారోగ్యం కలగచ్చు. ఇవన్నీ జరిగే అవకాశం. అలా కాకుండా దాన్ని పంచడం మొదలు పెట్టామనుకోండి. పంచడం వల్ల లౌకికమైనటువంటి ప్రయోజనాలు కూడా చాలా ఉంటాయి. అంటే అవతల వాళ్ళతో మనకు సత్సంబంధాలు ఏర్పడతాయి. అవతల వాళ్ళు కూడా మళ్ళీ మనకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇచ్చే అవకాశం ఉంటది. ఇవన్నీ కాకుండా ఇవన్నీ దృష్ట ఫలాలు. అంటే కనిపించేటువంటి ఫలితాలు. అదృష్ట ఫలం ఏమిటంటే పుణ్యం. పుణ్యం లభిస్తుంది. ఈ దానం అనేది మన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఇస్తాం. మన దగ్గర ఉన్నటువంటి దాన్ని అవతల వాడికి ఇవ్వాలి అనేటువంటి భావన రావడం చాలా గొప్ప భావన. ఎందుకు అంటే, మన దగ్గర ఉన్నటువంటి ఏ వస్తువు మీదైనా మనకో రకమైనటువంటి అభిమానం ఏర్పడుతుంది. అటాచ్‌మెంట్ ఏర్పడుతుంది. మనం పుస్తకం కొనుక్కున్నాం. అది ఎవరైనా అడిగారు. ఇది నాకు అవసరమై కొనుక్కున్నానండి. ఈ పుస్తకం నాకు అచ్చొచ్చినటువంటిది. దీన్ని నేనివ్వను అని అంటాం. అంటే ఏమర్థం? నువ్వు ఏదైతే సముపార్జించావో వాటి పట్ల నీకు అటాచ్‌మెంట్ ఏర్పడతా ఉంది. ఈ అటాచ్‌మెంట్ అనేది నీకెప్పుడు బంధమే గాని మోక్షం కాదు. అందువల్ల ఇవ్వడం అంటూ స్టార్ట్ చేస్తే ఏదైనా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏదైనా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉండడంలో ఏముంది అంటే, రహస్యం ఏమిటంటే, నీ అహంకార మమకారాలను ఇచ్చేయడానికి సిద్ధపడడమే దానం యొక్క ప్రయోజనం.
దానం ఎందుకు చెప్పారు అంటే నీ అహంకార మమకారాల్ని ఇచ్చేయడు. ఆ తర్వాత ఏముంది? పరిగ్రహం ఉంది. పరిగ్రహం అంటే తీసుకోవడం. ఈ తీసుకోవడం అనేది ఏం చేస్తది నీకు? మొదట నిన్ను సోమరిని చేస్తది. మొట్టమొదట లౌకికంగా మనం చూసినామంటే ఎవడో ఒకడు ఇస్తాడులే మనం బ్రతుకుతాము అని అనడం, ఆ ఆలోచన వచ్చిందంటే మొదట శరీరం సోమరితనానికి లోనవుతది. సోమరితనానికి లోనైనటువంటి శరీరం ద్వారా సాధించేదేమీ ఉండదు. అందువల్ల ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ కాస్త నిరుపయోగంగా మారిపోతుంది. రెండోదేమిటంటే పరిగ్రహం వల్ల లౌకికమైనటువంటి జీవితంలో ఆత్మాభిమానం దెబ్బతింటది. వాడి మీద వాడికి విశ్వాసం పోతది. ఎవరో ఇస్తే గాని నేను బ్రతకలేను అనేటువంటి పరిస్థితికొస్తాడు. ఇవన్నీ లేకుండా ఉండాలంటే అపరిగ్రహం. పైగా ఈ తీసుకునేటువంటి వాడికి లౌల్యం గూడా పెరుగుతది. లౌకిక జీవితం పట్ల ఆసక్తి పెరుగుతది. ఇచ్చేవాడు వాని దగ్గర ఉండేదాన్ని పోగొట్టుకుంటూ ఉంటాడు. తీసుకునేటువంటి వాడు అన్ని వైపుల నుంచి చేతులు జాపి తీసుకొని వాడి ఇంటి నిండా వస్తువుల్ని సంపాదించి పెట్టుకుంటూ ఉంటాడు. సో, దీనివల్ల ఏమవుతుంది? బంధం పెరుగుతుందే గాని మోక్షం పెరగదు. ఎప్పుడైతే మనకు అవసరానికి మించినటువంటి వస్తువులు ఇంట్లో ఉంటాయో, వాటి పట్ల మనకు ఆసక్తి పెరుగుతుంది. వాటిని సంరక్షించుకోవాలనేటువంటి ఇది పెరుగుతది. అందువల్ల మనం భగవంతుని మర్చిపోతాం. అనవసరమైనటువంటి వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల వాటిని సంరక్షించుకునే పనిలో పడి ఏం చేస్తాం? మనం నిత్య కర్మలు చేయాల్సినటువంటి ఉదయం లేచి పూజ చేయాలి, ధ్యానం చేయాలి, ఇవన్నీ చేయాల్సుందనుకోండి. కానీ ఒక ఫ్రిడ్జ్ ఉంటే ఇంట్లో ఏదో ఒక సమయంలో దాన్ని క్లీన్ చేస్తారు. 2 ఫ్రిడ్జ్‌లున్నాయనుకోండి. అప్పుడేం చేస్తారు? దానికి అదనంగా ఒక సమయాన్ని కేటాయించాల్సొస్తుంది. అట్లాగే 2 గదులుండేటువంటి ఇల్లయితే పర్వాలేదు. 6 గదులుండే ఇల్లనుకోండి, దాని శుభ్రతకి ఇంకేదో కేటాయించాలి. లేదంటే మేము పని మనిషిని పెట్టుకున్నామనుకోండి, ఓనాటికొస్తారు, రారు, లేదు వస్తే శుభ్రంగా చేయరు. ఇదేదో ఉంటది. అంటే పెరిగే కొద్దీ అటాచ్‌మెంట్ పెరిగేదే గాని తగ్గిందేమీ లేదు. అందుకని దానం అనేది ఈ షట్కర్మల్లో ప్రధానమైనటువంటిదిగా చెప్పబడింది. మనం ఇచ్చేయడానికి, వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇదిగో ఆహ్, ఇక్కడి నుంచి నువ్వు లేచి నేరుగా ఆశ్రమానికొచ్చేయంటే, ఉండండి స్వామి లాక్ చేసుకొనొస్తాను, లాకరు చెక్ చేసుకొనొస్తాను అనే పరిస్థితి ఉండకూడదు. వచ్చేస్తాననేటువంటి స్థితి ఉండాలి. అంటే ఎప్పుడు వైరాగ్యం కలుగుతుందో, అప్పుడు అన్నింటిని వదిలేయడానికి సిద్ధంగా ఉండే విధంగా జీవన విధానం ఉండాలి. అందుకని వైదిక ధర్మ మార్గ పరత అన్నాడు. ఈ వైదిక ధర్మ మార్గం ఏం చెప్తుంది? ఈ 6 చెప్పింది. ఒకటి యజనం, ఇంకొకటి యాజనం, తర్వాత అధ్యయనం, అధ్యాపనం, దానం, పరిగ్రహం. ఇది వైదిక ధర్మ మార్గ పరత్వం. అటు తర్వాత తస్మాత్ పరం, దాని తర్వాత విద్వత్వం. విద్వత్వం విద్య నేర్చుకొని ఉండాలి. విద్య తెలిసి ఉండాలి. విద్య నేర్చుకొని ఉండాలి. విద్వాంసుడు కావడం. ఎందుకు విద్య నేర్చుకొని ఉండాలి? విద్య అంటేనే తెలియడం అని అర్థం. ఏదైనా తెలిసి ఉండాలి. ఏదైనా తెలిసి ఉండాలి అనంటే అర్థం ఏమిటంటే, ఏది మనకు హాని చేస్తది, ఏది మనకు లాభాన్ని చేకూరుస్తది అనేది తెలిసి ఉండాలి. అదే పప్పు తినడం ఆరోగ్యానికి మంచిది అన్నారనుకోండి. అట్లని గన్నేరు పప్పు తినం కదా! గన్నేరు పప్పు ఈజ్ నాట్ జీడిపప్పు గదా! జీడిపప్పు తింటే ఆరోగ్యానికి మంచిదేమో గానీ, గన్నేరు పప్పు తింటే చనిపోతాం గదా! అందువల్ల అన్నీ పప్పులే అయినప్పటికీ ఏది తినాలి, ఏది వదిలేయాలి అనేటువంటి జ్ఞానం ఉండాలి. దానికే విద్వత్వం అని పేరు. దానికే తెలియడం అని పేరు. అందువల్ల తెలిసుండాలి. అంటే ఈ తెలిసుండడం అనేది వైదిక ధర్మానికి ఎట్లా ఉపయోగపడుతుంది అనంటే, ఏ యజ్ఞం చేయాలి? ఏది చేయించాలి? ఏది ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? అనేది తెలిసుండాలి. అదేవిధంగా అధ్యయనం చేయాలి అని అనుకున్నప్పుడు ఏది చదవాలి? ఏది చదవకూడదు? ఏది బోధించాలి? ఏది బోధించకూడదు?
ఇప్పుడు అదేమిటి, గృహస్థుడైనటువంటి శిష్యుడు ఉన్నాడు. గృహస్థుడైనటువంటి శిష్యునికి వైరాగ్యాన్ని గురించి బోధించవచ్చు, దాన ధర్మాలను గురించి బోధించవచ్చు, అధ్యయనాన్ని గురించి బోధించవచ్చు, అధ్యాపనాన్ని గురించి బోధించవచ్చు. అంతేగాని నీ సంసారం నిరుపయోగమైనటువంటిది, నీ భార్య పిల్లలు నీకు బంధం అవుతారు, కాబట్టి వాళ్ళందరినీ వదిలేసి సన్యాసం తీసుకో అని చెప్పకూడదు. సన్యాసం తీసుకో అని నువ్వు చెప్పకూడదు. నేను సన్యాసం తీసుకుంటాను అని అన్నప్పుడు కూడా సన్యాసం ఇవ్వకూడదు. నిజంగానే ఇతనికి వైరాగ్యం కలిగిందా, ఉదయం భార్య కాఫీలో చక్కెర తక్కువేసిందని వైరాగ్యం కలిగిందా అనేది చెక్ చేసుకోవాలి. కాబట్టి మనిషికి క్షణక్షణానికి వైరాగ్యం కలుగుతూ ఉంటుంది, క్షణక్షణానికి ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ఏదో ఒక ఉప్మా చేయమన్నాడు, ఉప్మా చేయలేదు ఆమె, పొంగల్ చేసింది. వెంటనే ఇతనికి కోపం వస్తుంది. చీ చీ చీ, ఈ బ్రతకడం కంటే సన్యాసుల్లో కలిసిపోయేది మంచిది అనేసి అనుకుంటాడు. ఏది, ఉప్మాకే. మళ్ళీ మరుసటి రోజు ఆమె ఉప్మా పెసరట్టు రెండూ చేసింది. వెంటనే ఏమనుకుంటాడు, అరే రే ఎంత పొరపాటు చేస్తుంటాం, నిన్న సాయంకాలం మనం ఆశ్రమానికి వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు ఉదయం ఉప్మా పెసరట్టు మిస్ అయిపోయి ఉంటాం అనేసి అనుకుంటాడు. సో ఇట్లాంటి తాత్కాలికమైనటువంటి వైరాగ్యం మోక్షానికి కారణం కాదు. అందువల్ల గురువులు చెప్పేటప్పుడు, ఓహో నీకు భార్యతో గొడవ అయిపోయిందా, ఇంక వదిలేసినావా, వచ్చేయి సన్యాసం తీసుకో, ఇట్లా అంటే ఏమవుతుంది, వాడికి 4 రోజుల తర్వాత మళ్ళీ ఇల్లు గుర్తొస్తుంది, ఇంటికి పోవాలని అనుకుంటాడు. లేదంటే ఇంకో కొత్త ఇల్లును సిద్ధం చేసుకుంటాడు. ఈ ప్రమాదాలన్నీ జరగకుండా ఉండాలంటే గురువులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల విద్వత్వం, ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి జ్ఞానం, ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనేటువంటి జ్ఞానం ఉండాలి. ఇప్పుడు యజ్ఞాలు చేయిస్తూ ఉన్నాం. యజ్ఞం ఎట్లా చేయాలి, నిబద్ధతతో చేయాలి, ప్రకరణబద్ధంగా చేయాలి. దాని శుచి శుభ్రత, దాని క్రమం ఏముందో ఆ క్రమ పద్ధతి ప్రకారం చేయాలి. అవేవి చేయకపోతే, మంత్రశుద్ధి లేకపోతే, స్థల శుద్ధి లేకపోతే, చిత్తశుద్ధి లేకపోతే, ద్రవ్య శుద్ధి లేకపోతే యజ్ఞం యొక్క ఫలం ఉండదు. నేను ఏదో మోసం చేశాను, స్మగ్లింగ్ చేశాను, దాంట్లో ₹1,00,00,000 సంపాదించాను, ఈ పాపం పోవడం కోసం ఏదో యజ్ఞం చేస్తాను అని అంటే ద్రవ్య శుద్ధి లేదు. ఆ ద్రవ్య శుద్ధి లేనటువంటి ధనంతో యజ్ఞం చేయడం వల్ల ఫలితం ఉండదు. అందుకని ఏదో అతని చేత యజ్ఞం చేయిస్తే మనకు కూడా దక్షిణ వస్తది కదా అనేసి చేయించడం అది కరెక్ట్ కాదు. నీకు ద్రవ్య శుద్ధి ఉన్నదా, చిత్తశుద్ధి ఉన్నదా, మంత్రశుద్ధి ఉన్నదా, అంటే మంత్రం చెప్పేటువంటి వాడు అనుష్ఠానపరుడై ఉండాలి. అనుష్ఠానపరుడై ఉండాలి. పుస్తకం ముందర పెట్టుకోనో, లేదంటే సెల్ ఫోన్ ముందర పెట్టుకోనో దాన్ని చూసి మంత్రం చదివితే అది ఇతను కూడా చేయగలడు కదా. అయితే అలా చెప్పినా కూడా ఏమిటి, అతనికి సంబంధించినటువంటి అనుష్ఠానం అతనికి ఉంటే ఆ మంత్రం ప్రయోజనవంతంగా ఉంటది. అనుష్ఠానం లేనటువంటి వాడి మంత్రం నిష్ప్రయోజనం. అది కేవలం ఒక శబ్దం లాగే అనిపిస్తుంది తప్ప ఆ శబ్దానికి కలగాల్సినటువంటి ప్రయోజనం ఉండదు. అందుకని మంత్రశుద్ధి ఉండాలి. అదేవిధంగా స్థల శుద్ధి ఉండాలి. దానికి శుభ్రమైనటువంటి ప్రదేశం ఉండాలి. అవన్నీ చేసిన తర్వాతనే యాజనాలు, యజ్ఞం చేయడమో లేదంటే యజ్ఞం చేయించడమో ఇవన్నీ చేయాలి. ఇవన్నీ తెలిసి ఉండాలి. దాన్నే విద్వత్వం అన్నారు. ఇక దాన పరిగ్రహాల్లో కూడా తెలిసి దానం చేయాలి. ఒక అతను ఉన్నాడు, సారా దాగి సాయంకాలం భార్యను కొట్టేవాడు ఉన్నాడు. దానం చేయమని అన్నారు కదా అనేసి అతనికి రోజు 500 ఇచ్చావు. రోజు అతను సారా దాగి భార్యను కొడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ పాపంలో భాగం డబ్బులు ఇచ్చిన వాడికి ఉంటుందా, ఉండదా? ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటది. కాబట్టి దానం చేసేటప్పుడు అందుకే పాత్రత, దానం చేసేటప్పుడు మనం చూడాల్సింది పాత్రత. వాడు యోగ్యుడా కాదా దీన్ని స్వీకరించడానికి అని చూడాలి. మనం గోదానం చేస్తూ ఉంటాం. ఆ గోవును స్వీకరించినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ ఆవును మళ్ళీ ఇంకొకనికి అమ్ముతాడు. కొన్నటువంటి వాడు కసాయివాడు కావచ్చు.
కొన్నటువంటి వాడు కషాయవాడు కావచ్చు. అప్పుడు ఈ గోహత్య పాపం ఎవరెవరికి వస్తుంది? దానం చేసినటువంటి వాడికి, దానాన్ని పరిగ్రహం చేసినటువంటి వాడికి, ఇద్దరికీ గోహత్య పాతకంలో భాగం వస్తుంది. అందువల్ల మనం గోదానం చేస్తున్నాము అనంటే అర్థం ఏమిటంటే, ఆ గోవును పరమ పవిత్రంగా పెంచి పోషించుకునే వాడికే దానం చేయాలి తప్ప, మనం దానం చేసేస్తే మనకేదో దోషం పోతది, పుణ్యం వస్తది అనేటువంటి ఉద్దేశంతో చేయడం వల్ల, దానికి కలిగినటువంటి నష్టం దాన్ని కూడా మనం భరించాల్సి ఉంటుంది. కాబట్టి దానం చేయడం పైకి కనిపించేంత సులభమైనటువంటి విషయం కాదు. పాత్రత లేకుండా దానం చేస్తే దానివల్ల మనకు పాపం కలుగుతుందే గాని పుణ్యం కలగదు. ఇది చూసుకోవాలి. తర్వాతేమిటి? పరిగ్రహం. స్వీకరించేది. ఎక్కడి నుంచంటే అక్కడి నుంచి ధనం ఎవడో ఇస్తున్నాడు గదా! వాడు ఏ మార్గంలో సంపాదించాడు? ఎవడిని కొట్టి సంపాదించాడా? ఎవడిని తిట్టి సంపాదించాడా? ఇవంతా మనం చూసుకోవాలి. మనకు ప్రసిద్ధంగా వాల్మీకి కథ ఉంటుంది. అతను రత్నాకరుడనేటువంటి బోయవాడు. అతను వేటాడేవాడు. వేటాడి భార్యను, కొడుకును పోషిస్తూ ఉంటాడు. వేటాడడంతో పాటు అతను దారిగాచి దారంటే వచ్చే పోయే వాళ్ళను బెదిరించి, కొట్టి, అవసరమైతే చంపి, వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని స్వీకరించి, దోచుకోబోయి భార్య పిల్లల్ని పోషించేటువంటి వాడు. ఒకసారి సప్తర్షులు ఆ దారిన వస్తూ ఉన్నారు. సప్తర్షులు ఆ దారిన వస్తూ ఉంటే వాళ్ళని అటకాయించాడు. అటకాయించి మర్యాదగా మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా తీయండి బయట అని చెప్పన్నాడు. ఏముంటుంది వాళ్ళ దగ్గర? ఏ ఏ అందరి దగ్గర దండక మండలాలున్నాయి. ఒక జోలి ఉంది. ఆ జోలిలో ఇంకొక కౌపీనం ఉంది. ఇంకొక జత వస్త్రం ఉంది. దాంతో పాటు ఏముంది? కాసంత విభూది ఉంది. మెడలో జపమాల. ఇంతకు మించి ఏమీ లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారా? ఏదో చెప్పారు వాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికో వెళ్తున్నాం. మరి ఆకలైతే ఏం తింటారు? మీ దగ్గర డబ్బు లేదంటుంటారు కదా! ఆకలైతే ఏం తింటారు? దొరికితే తింటాము. ఏదో పండ్లో, కాయలో ఏమైనా దొరికితే తింటాం. లేదా ఎవరైనా భోజనం పెడితే తింటాం. ఇలా పెట్టకపోతే అన్నాడు. పెట్టకపోతే ఏం లేదు. అట్లాగే ఉంటాం అన్నాడు. మరి రాత్రి అయితే ఎక్కడ పడుకుంటాం? ఎక్కడో ఒక చోట పడుకుంటాం. ఏ తిని మీదనో, అరుగు మీదనో పడుకుంటాం. లేదా ఏ చెట్టు కిందనో పడుకుంటాం. మరి ఈ బట్టలు ఇవి చిరిగిపోతే ఏం చేస్తారు? ఎవరైనా ఇస్తే కట్టుకుంటాం. లేదంటే వదిలేస్తాం. ఇది ఆశ్చర్యం వేసింది. అసలు ఇలా ఎలా ఉంటారు? మనం వేటాడుతున్నాం. వేటాడినప్పుడు ఏమి దొరక్కపోతే మళ్ళీ ఇది కూడా చేస్తున్నాం కదా! కాదు వీళ్ళ దగ్గర ఏదో రహస్యం ఉంది అని చెప్పాను. అని అనుకున్నాడు. నిజం చెప్పండి. అసలు ఇట్లెట్లా ఉంటారు? ఇది సాధ్యం కాదు గదా! ఇది సాధ్యం కాదు కదా! ఎప్పుడేది దొరికితే దాంతో బ్రతుకుతా ఉండడం సాధ్యం కాదు కదా! నీకేదో ఒక ఉద్యోగం ఉండాలా? నీకు రెగ్యులర్ ఇన్‌కమ్ ఒకటుండాలా? రెగ్యులర్ ఇన్‌కమ్ ఒకటుండాలి కదా! నువ్వు బ్రతకడానికి. ఇల్లుండాలి కదా! వాకిలుండాలి కదా! వాహనం ఉండాలి కదా! నీకు సోమవారానికో బట్టలు, మంగళవారానికో బట్టలు, బుధవారానికొకటి, ఆఫీసుకి పోయేదానికోటి, ఇంట్లో ఉండేదానికోటి, జాగింగ్‌కోటి ఇట్లా రకరకాలుగా ఉండాలి గదా! స్విమ్మింగ్‌కోటి ఇట్లా ఉండాల్సిందే కదా! మరి ఇవేవి లేకుండా మీరెట్లా బ్రతుకుతున్నారు? ఇది ఆశ్చర్యంగా ఉందే! అని చెప్పి మీ దగ్గర ఏదో మంత్రశక్తి ఉండేటట్టుంది. మర్యాదగా నాకు చెప్పండి అన్నాను. ఏమి లేదు నాయనా. మీకు తెలియందేముంది కావాలంటే చెక్ చేసుకోండి. ఇతనికి ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఆ సప్తర్షుల్లో ఒకతను అడిగారు. నాయనా మరి ఇదంతా నీకు తప్పు అనిపించలేదా? ఇవన్నీ ఎందుకు చేస్తాండావు? వేటాడుతూ ఉన్నావు. అనేక ప్రాణుల్ని చంపుతూ ఉన్నావు. వాటిని తింటున్నావు. సరే అది నీ ఆహారం దానికి మాకేం అబ్జెక్షన్ లేదు. నీ బతుకు నీది. దాన్ని మేము కాదని చెప్పేదానికి కూడా లేదు. ఎందుకంటే మనం కాదని చెప్తే వాడికి ఆల్టర్‌నేటివ్ మనం ప్రొవైడ్ చేసేటట్టు ఉండాలి. అప్పుడు దాన్ని తప్పు పట్టాలా, అది కాదని చెప్పాలి. అందుకే నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం అని భగవద్గీత చెప్తుంది. అవతల వాడు చేస్తున్నదే అజ్ఞానమో, సుజ్ఞానమో దాంతో నీకొద్దు. నువ్వు మార్చగలిగితే దానికి ఆల్టర్‌నేటివ్ చెప్పి మార్చు. లేదంటే మౌనంగా ఉండు. వాడి బాధలేదో వాడు పడతాడు. అంతేగాని వాడిని రెంటికి జెడ్డరేవడిగా చెయ్యొద్దు. ఇప్పుడు వాడికి వ్యవసాయం చేసేది రాదు. పొలం లేదు, నీళ్లు లేవు.
ఇప్పుడు వాడిని నువ్వు వేటాడొద్దు అని చెప్పి అంటావు. వేటాడొద్దు అంటే రేపటి నుంచి వాని భార్య పిల్లలకు భోజనం ఎట్లా కావాలి? అది ఆ వ్యవస్థ మనం ఏర్పాటు చేయగలమా? లేదు. సరే వాళ్ళు అడిగారు. వాళ్ళు కూడా చెప్పారు. అవును నాయనా మరి నువ్వు ఎంత చేస్తాండావు కదా! మరి ఈ దుర్మార్గం కూడా చేస్తున్నావు. ఈ విధంగా అందరిని అటకాయించడం, కొట్టడం, తిట్టడం, వాళ్ళని చంపడం ఇదంతా నీకు తప్పు అనిపించలేదా? అంటే తప్పు అయితే అయింది. మరి ఇది చేయకపోతే నేను భార్య పిల్లల్ని ఎట్ట పోషిస్తాను అని చెప్పి అన్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తాండావంటే నేను భార్య పిల్లల్ని పోషించుకోవడం కోసం చేస్తున్నా. మీలాగా నేను కూడా అడవిలో ఆకులలువలు తింటూ కాయగసరులు తింటూ ఉండిపోవడానికి నేను సన్యాసిని కాదు కదా! నాకు సంసారం ఉంది, భార్య ఉంది, పిల్లోడు ఉన్నాడు అని చెప్పాను. అని అంటే అప్పుడు వాళ్ళేం చెప్పారు, అవును నాయనా మరి ఇదంతా నువ్వు చేసేది పాపం కదా! ఈ పాపంలో నీ భార్య పిల్లలకు కూడా పాపం భాగం ఉందా? అన్నాడు. ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు అంటున్నాను. ఒకసారి కనుక్కొని రాకూడదా అని చెప్పాను. అంటే నన్ను అట్లా పంపించి మీరు వెళ్ళిపోదామని అనుకున్నారా? లేదు లేదు నాయనా అట్లేం పోము. జస్ట్ నీకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నాము అని అంటే, కానీ అతనికి నమ్మకం కుదరలేదు రత్నాకరునికి. తీగలు తీ తెంపి వాళ్ళని 7 మందిని 7 చెట్లకు కట్టేసి ఇతను ఇంటికెళ్ళాడు. దారిలోనే పిల్లోడు ఆడుకుంటూ ఉన్నాడు. నాన్నని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మా నాన్న వచ్చాడు, మా నాన్న వచ్చాడు. దగ్గరికి రాగానే ఏం తెచ్చావు నాన్న అన్నాడు. అంటే నాన్న ఒట్టి చేతులతో రాడు కదా! ఏదో ఒకటి తెస్తాడు. చాక్లెట్టో, బిస్కట్టో, అరటిపండు ఏదో ఒకటి తెచ్చుంటాడనేది వాని ఉద్దేశం. ఏమీ తేలేదు. ఒట్టి చేతులతో వచ్చాడు. ఏం తేలేదా? పో నాన్న అని వాడెళ్ళిపోయాడు. అంటే ఎ ఎ మానవుని యొక్క ఎక్స్‌పెక్టేషన్ ఆ విధంగా ఉంటుంది. నువ్వు ప్రతిరోజు తెచ్చేటువంటి వాడు ఈరోజు తేలేదు అనంటే, ప్రతిరోజు ఇచ్చేటువంటి వాడు నువ్వు ఈరోజు ఇవ్వలేదు అనంటే, మళ్ళీ ఆ ప్రేమ ఉండదు. ఎందుకు ఇప్పటివరకు ఆ అభిమానం దేన్ని బేస్ చేసుకొనుంది? నువ్వు ఇస్తున్నావు కాబట్టి ఉంది. దానివల్ల డెవలప్ అయినటువంటిది. అలా కాకుండా ఈ ఇవ్వడం, తీసుకోవడంతో సంబంధం లేకుండా గనక ఆ ప్రేమాభిమానాలుంటే అవి ఉంటాయి. ఇవ్వడం, తీసుకోవడంతో వచ్చినటువంటి ప్రేమాభిమానాలు ఇవి ఆగిపోతే ఆగిపోతాయి. అందువల్ల ఏ వాడు అంతకు ముందే పందెం వేసి ఉంటాడు. మనతో కూడా ఉండేవాళ్ళతో. మా నాన్న ఈరోజు అది తెస్తాడు, ఇది తెస్తాడు. అప్పుడు నీకివ్వను అనేసి ఏదో అనుకోని ఉంటాడు వాడు. వాడికి నిరాశ ఏర్పడుతుంది. సరే పసివాడు వాడికి పాప పుణ్యాల గురించి ఏం తెలుస్తది? ఒరేయ్! నేను చేసేటువంటి పాపంలో నీకు భాగం ఉందా లేదారా అని అడిగాడు పిల్లవాడిని. ఏమి తేకుండా వచ్చి ఏమేమో మాట్లాడుతున్నావు పో నాన్న అని చెప్పాను. అంటే వాని దృష్టంతా వాళ్ళ నాన్న ఏమైనా తెచ్చుంటాడు దాని మీదనే తప్ప వాడికి తెలీదు ఇవన్నీ. అందుకని వాళ్ళ నాన్న అన్ని వదిలేసి వాడు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఏమి తేనటువంటి నాన్నతో ఏం మాట్లాడతాం అని. ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఇంటికొచ్చాడు. ఇంటికొస్తే ఆమె ఎదురుగా వచ్చింది. ఎందుకని? ప్రతిరోజు ఏదో ఒక మూట తెస్తాడు. దాన్ని అందుకోవడానికి ఎదురుగొచ్చింది. ఏమీ లేదు ఆ రోజు. ఒట్టి చేతులతో వచ్చారు. అదే అడిగింది. ఏంటి ఒట్టి చేతులతో వచ్చారే అనేసి. ఏం లేదు ఒక పనిగా వచ్చాను అంటున్నాడు. అంటే ఏమది అట్టాను. నీళ్లు కూడా ఇవ్వలేదు. ఇంట్లోకి కూడా రాలేదు. అప్పుడే ఏమది అని. ఏం లేదు నేను ఈ పనులన్నీ చేస్తున్నాను కదా! దీనివల్ల పాపం వస్తది కదా! ఈ పాపంలో నీకు భాగం ఉందా లేదా అని అడిగాడు. నాకు దాంతో ఏం పని? నీ పాపంతో నాకేం పని? నీ పాపంతో నాకు సంబంధం లేదు. నేను నిన్ను పాపం చేసి తెచ్చిమ్మని చెప్పి అనలేదే. నువ్వు కష్టపడి తెచ్చేస్తే నేను వండనన్నానా? కాబట్టి నువ్వు సంపాదించేది మంచిగానే సంపాదించు. ఇంకా ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకో. నువ్వు ఏ పనైనా చేసి పుణ్యాన్ని సంపాదించినావంటే దాంట్లో నాకు భాగం ఉంటుందే గాని, నీ పాపంలో నాకు భాగం ఉండదు అని చెప్పాను. కాబట్టి మనం సముపార్జించేటువంటి ధనం లేదా మనం తీసుకునేటువంటి ధనం విత్తశుద్ధి ఉన్నటువంటిదిగా ఉండాలి. విత్తశుద్ధి ఉండాలి. అంటే అది అవతల వాళ్ళు ఇతరుల్ని మోసం చేసో, చంపో, బెదిరించో ఇట్లాంటి అనైతికమైనటువంటి పద్ధతుల్లో కాకుండా, నైతికమైనటువంటి పద్ధతుల్లో సంపాదించినటువంటి ధనం, కష్టపడి సంపాదించినటువంటి ధనం, స్వీయార్జన అయినటువంటి ధనాన్ని దానంగా ఇస్తే మనం స్వీకరించవచ్చు. కాబట్టి స్వీకరించేదానికి కూడా ఇన్ని నియమాలుంటాయి.
ఇవన్నీ తెలియడం ఏమిటి? విద్వత్తు. ఇవేమి తెలియకపోతే ఏమవుతుంది? ఎట్లా పడితే అట్లా చేస్తాం. అది కూడా వైదిక ధర్మ మార్గమే కదా అని అనుకుంటాం. కానీ రూల్స్ తెలిసినంత మాత్రాన సరిపోదు. దానికి ఎక్సెప్షన్స్ ఏముంటాయో కూడా తెలిసి ఉండాలి. ఎక్సెప్షన్స్ తెలియకపోతే దాన్ని పూర్ణ జ్ఞానం అని అనరు. అందువల్ల విద్వత్తు ఉండాలి. ఇక గొప్ప విద్వాంసుడండి. ఆయన మంచి పండితుడండి. చాలా చక్కగా మాట్లాడతాడండి. చాలా విషయాలు తెలుసండి. ప్రయోజనం లేదు. ఆత్మానాత్మ వివేచనం. ఆత్మానాత్మ వివేచనం. ఏది ఆత్మ, ఏది అనాత్మ అనేది తెలిసి ఉండాలి. ఏది ఆత్మ, ఏది అనాత్మ అని తెలిసి ఉండాలి. ఆత్మ అంటే ఇక్కడ శాశ్వతమైనది అని అర్థం. అనాత్మ అంటే అశాశ్వతమైనటువంటిది అని అర్థం. కాబట్టి ఈ ప్రపంచంలో శాశ్వతమైంది ఏది, అశాశ్వతమైంది ఏది అని తెలిసి ఉండాలి. ఎందుకు తెలియాలి? ఎందుకు తెలియాలి అంటే అశాశ్వతమైనటువంటి దానితో మనకు పెరిగేటువంటి అటాచ్‌మెంట్ దుఃఖానికి కారణమవుతుంది. శాశ్వతమైనటువంటి దానితో ఏర్పడేటువంటి బంధం మోక్షానికి కారణమవుతుంది. బంధం లేకుండా జన్మ కొనసాగదు. జన్మ లభించింది అంటేనే ఇది ఏదో ఒక బంధంతో వచ్చింది. ప్రారబ్ధవశాత్తు వచ్చింది. ఆ ప్రారబ్ధం వల్ల ఏమవుతుంది? ఎందరో కలుస్తూ ఉంటారు. ఎందరితోనో మాట్లాడుతూ ఉంటాం. చాలా మందితో సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. బాంధవ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి శారీరకమైనటువంటి బంధుత్వం ఉంటుంది. ఆత్మ బంధుత్వం ఉంటుంది. రకరకాలైనటువంటి బంధుత్వం ఏర్పడుతుంది. మొత్తానికి చాలా మందితో మనకు అటాచ్‌మెంట్ ఏర్పడుతుంది. అయితే దీంట్లో శాశ్వతమైంది ఏది, అశాశ్వతమైంది ఏది అనేది తెలియకపోతే మనం అశాశ్వతమైనటువంటి దాన్ని శాశ్వతం అనుకోని దాంతో బంధం ఏర్పాటు చేసుకోవడం వల్ల అది మన నుంచి దూరమైనప్పుడు దుఃఖానికి లోనవుతాం. ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు పరిణామానికి లోనవుతది అనేది మనకు గుర్తు లేకుండా దాంతో బంధాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే దాంట్లో పరిణామం వచ్చినప్పుడు మనం బాధపడతాం. మనం కొత్తగా ఒక కారు కొనుక్కున్నాం. మనకు నచ్చినటువంటి రంగులో ఒక కారు కొనుక్కున్నాం. చాలా ముచ్చటేసేది. దాన్ని ప్రతిరోజు పసిబిడ్డలాగా పొద్దున్న లేచి దానికి స్నానం చేయించి శుభ్రంగా తుడిచి చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉన్నాం. ఇట్లా ఉంటే ఎవరో చిన్నపిల్లలు ఆడుకుంటూ దానికి 4 గీతలు వేశారు పక్కన. కారుకు గీత పడినంత మాత్రాన కారు చేయాల్సినటువంటి పనిని చేయకుండా పోదు. గుర్తుపెట్టుకుందాం ఈ విషయాన్ని. కారు యొక్క పర్పస్ సర్వ్ కాకుండా పోదు. అది స్టార్ట్ కాకుండా పోయేదేమీ లేదు. మనం కూర్చుంటే నడిపితే పోకుండా ఉండేదేమీ లేదు. అన్నీ జరుగుతాయి. కానీ దానికి గీత పడడం అనేది మన మనసును బాధ పెడతది. ఎవడో గీత వేసాడు అని. ఎందుకు? అది అలాగే ఉండిపోవాలి అనేది మన మనసులో ఉండేటువంటి భావన. కానీ ఉంటుందా? ఉండదు. మన మన ఆలోచనలు ఎట్లుంటాయంటే ఏదైనా ఒక వస్తువు ప్యాకింగ్‌లో వచ్చిందనుకోండి. దాని మీద ఉండేటువంటి పాలిథిన్ కవర్ కూడా తీయం మనం. ఎందుకు? అది కొత్తదిగానే ఉండాలి అని. ఆ పాలిథిన్ కవర్ కూడా తీయం. ఇప్పుడు కారు కొన్నారనుకోండి, ఆ సీట్లకి పాలిథిన్ కవర్ ఏసుంటాడు. అది నిజానికి అసౌకర్యంగా ఉంటది కూర్చోవడానికి. అయినా మనం తీయం. ఎందుకు తీయము? అది కొత్తదిగానే ఉండాలి అనేటువంటి ఆలోచన. ఉంటుందా? ఉండదు. మన ఆలోచనతో ప్రమేయం లేదు. ఇట్ పెరిషస్. అది మార్పుకు లోనవుతది. అది నశించిపోతూ ఉంటది. అందువల్ల ఏది ఆత్మ, ఏది అనాత్మ అనేది తెలుసుకోవాలి. ఈ సృష్టిలో ఏదైతే మార్పుకు లోనవుతదో అదంతా అనాత్మ పదార్థాలు. ఏది మార్పుకు లోను కాదో అది ఒక్కటే ఆత్మ పదార్థం. కాబట్టి పదార్థ విచారణ మనం చేసినామంటే ఏది ఆత్మ, ఏది అనాత్మ అనేది తెలుస్తుంది. మార్పుకు లోను కానటువంటి పదార్థం ఏదుంది? పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉండేటువంటి సమస్త సృష్టి మార్పుకు లోనవుతుంది. కాబట్టి ఇదంతా అనాత్మ. ఇది ఆత్మ కాదు. తర్వాత శరీరం మార్పుకు లోనైంది.
20 ఏళ్లకు ముందున్నట్టు 40 ఏళ్లకు ముందున్నట్టు ఇప్పుడు లేదు. అప్పుడు చాలా చిన్నదిగా ఉండేది. ఒక గుక్కెడు పాలకు బొజ్జ నిండిపోయేది. ఇప్పుడు చాలా పెద్దదయింది. ఇప్పుడు ఏమేమి తిన్నా తృప్తి కలగడం లేదు. ఇంకా ఏదో కావాలని అంటుంది. కాబట్టి ఈ మార్పుకు లోనవుతూ ఉంది. ఇంకా కొన్నాళ్ళకి ఏమవుతుంది? ఇప్పుడు ఏమేమో తినాలని అనిపిస్తుంది. అప్పుడు ఏమి తిన్నా జీర్ణం కాదు. ఈ శరీరానికి చిన్నప్పుడు ఏ కాంప్లానో, హార్లిక్సో, బోర్న్‌విటానో ఏదో పెట్టి పెంచుంటాం. కొంత వయసు వచ్చిన తర్వాత ఒక 65, 70 వచ్చిన తర్వాత అదే కాంప్లానో, హార్లిక్సో తాగితే శరీరం పెరుగుతుందా? పెరగదు. అప్పుడు అంగీకరించింది శరీరం. ఇప్పుడు అంగీకరించదు. నువ్వు ఏం చేసినా నువ్వు అదేంటి వెంట్రుకలు తెల్లబడ్డాయి. మహా అయితే ఏం చేస్తావు? రంగేసుకుంటావు. నీకు తెలుసు కదా, రంగేస్తే అవతల వాళ్ళకి నల్లగా కనిపిస్తాయి గాని నీకు మాత్రం తెలిపే కదా అవి. పళ్ళు రాలిపోయినాయి. ఏం చేసినావు? కొత్త సెట్ పెట్టుకున్నావు, పళ్ళ సెట్టు. అవతల వాళ్ళకి తెలియదా నువ్వు కొత్త పళ్ళ సెట్ పెట్టుకొని ఉండవని? అంటే ఏం అర్థం? మనం ఈ వార్ధక్యాన్ని, ముసలితనాన్ని, వృద్ధాప్యాన్ని అంగీకరించడం లేదు. అంగీకరించడం లేదు కాబట్టి మనలో ఆందోళన మొదలవుతుంది. అరే తెల్ల వెంట్రుకలు కనిపిస్తాండాయి, ఈరోజు రంగేయించాలి. బయట ఎక్కడన్నా పోతున్నాం అనుకో, రంగేయించాలి. ఆ టైం పడుతుంది. ఇవన్నీ చేసి వెళ్తాం. ఇవంతా ఎందుకు చేస్తాను? మనం అంగీకరించడం లేదు. ఇది శాశ్వతం అని అనుకుంటున్నాం, కానీ ఇది శాశ్వతం కాదు. ఇది అనాత్మ పదార్థం. మార్పుకు లోనవుతుంది. ఆన్ వన్ డే ఇట్ విల్ డిసపియర్. ఈ భూమి మీద లేకుండా, కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఎందుకు? అనాత్మ పదార్థం కాబట్టి. అందువల్ల ఆత్మానాత్మ వివేచనం ఉండాలి. ఈ ఆత్మానాత్మ వివేచనం ఉండడం అనేది పరోక్ష జ్ఞానము. అంటే నీకు తెలుస్తుంది అంతే. ఆ తర్వాత ఏముండాలి? స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి. అనుభవంలోకి రావాలి. బ్రహ్మస్థితిలో ఉండాలి. బ్రహ్మాత్మన సంస్థితి. ఆ పరబ్రహ్మమే నేను అనేటువంటి స్వానుభవం రావాలి. ఇది అపరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం అంటే ఏమిటి? పరబ్రహ్మం అని ఒకటి ఉంది, ప్రకృతి అని ఒకటి ఉంది, నేను ఒకడు ఉండాను, నా శరీరం ఉంది. ఇవన్నీ తెలియడం, ఉంది అని తెలియడం. ఇది విద్వత్తు. ఈ విద్వత్తులో మళ్ళీ ఏం చేసినాం? ఆత్మానాత్మ వివేకం చేసినాం. ఇది శాశ్వతమైంది, ఇది అశాశ్వతమైంది. ఇది పరోక్ష జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానం ఏమిటంటే స్వనుభవ బ్రహ్మాత్మన సంస్థితి. తనంతకు తాను ఆ పరబ్రహ్మమునందు తాను సంస్థితుడై ఉండాలి. ఉండేటువంటి స్వానుభవం కావాలి, తన అనుభవం ఉండాలి. దీన్ని అపరోక్ష జ్ఞానము అంటారు. ఈ అపరోక్ష జ్ఞానము ముక్తి. నహ ముక్తి బ్రహ్మాత్మన సంస్థితి. మనకు మోక్షం ఏమిటి అంటే ఈ బ్రహ్మాత్మ జ్ఞానం కలిగి ఆ పరబ్రహ్మమునందు దానికంటే నేను భిన్నమైనటువంటి వాడిని కాదు, అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం అపరోక్ష జ్ఞానం. దానికే ముక్తి అని పేరు. దానికే ముక్తి అని పేరు. మరి ముక్తి ఎట్లొస్తుంది? శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. శతకోటి జన్మల్లో, 100 కోట్ల జన్మల్లో, అంటే అనేకమైనటువంటి జన్మలను అనుకుందాం. అనేకమైనటువంటి జన్మల్లో సుకృతై మంచి పనులు చేయడం వల్ల కలిగినటువంటి పుణ్యై, పుణ్యము చేత కాకపోతే, వినా కాకపోతే లభ్యతే, లభించదు. పుణ్యం వల్లనే లభిస్తుంది దాని అర్థం. అంటే అనేక జన్మల్లో అనేక పుణ్యాలు చేస్తే ఆ పుణ్యానికి ఫలితంగా ఏది?
మోక్షం లభిస్తుంది. మోక్షం లభిస్తుంది కాదు, నరజన్మ లభిస్తుంది. నరజన్మ లభించినంత మాత్రాన, పురుషుడై పుట్టినంత మాత్రాన, బ్రాహ్మణుడై పుట్టినంత మాత్రాన ప్రతి ఒక్కడు వైదిక ధర్మ మార్గంలోకి వెళ్ళడు. వైదిక ధర్మ మార్గంలోకి వెళ్తున్నాడు అంటే అది పూర్వపుణ్య వాసన చేత వెళ్తాడు. అందుకనే వైదిక ధర్మ మార్గంలో దానం చెప్పాడు. దానం వల్ల పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యం వల్ల ఏమవుతుంది? ఏదో మంచి చేయాలనేటువంటి కోరిక, సత్పురుషులను ఆశ్రయించాలనేటువంటి కోరిక, సద్గురువులను ఆశ్రయించాలనేటువంటి కోరిక, శాస్త్రాన్ని అధ్యయనం చేయాలనేటువంటి కోరిక, తెలుసుకోవాలనేటువంటి కోరిక, ఇవన్నీ కలుగుతాయి. అంటే ఉత్తమమైనటువంటి ఆలోచనలు కలగడానికి పుణ్యం కారణం అవుతుంది. అధమమైనటువంటి ఆలోచనలు కలగడానికి పాపం కారణం అవుతుంది. అందుకని ఆ పుణ్యం వల్ల వైదిక ధర్మ మార్గంలోకి వస్తాడు. ఆ వైదిక ధర్మ మార్గంలోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు పుణ్యం వల్ల సరైనటువంటి వారి సహాయ సహకారాలు, సహవాసము, సాంగత్యము లభిస్తాయి. సరైనటువంటి వారంటే ఆత్మానాత్మ వివేకం కలిగినటువంటి వాడు, బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి వారు. అట్లాంటి వాళ్ళ యొక్క సాంగత్యం ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు ఆత్మానాత్మ వివేకం మీద, అంటే ఈ జగత్ ఏమిటి, ప్రకృతి ఏమిటి, సృష్టి ఎట్లా వచ్చింది, దీంట్లో ఇబ్బందులు ఏముండయి అనేటువంటివన్నీ ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇదంతా ఆత్మ, ఇది అనాత్మ అని అనుకుంటామో, అనాత్మ పదార్థం త్యాజ్యం, అనాత్మ పదార్థాన్ని వదిలేస్తాం, ఆత్మ పదార్థాన్ని స్వీకరిస్తాం. ఎప్పుడైతే ఆత్మ పదార్థాన్ని స్వీకరించినామో అది బ్రహ్మాత్మ సంస్థితి అవుతుంది. దానికే ముక్తి అని పేరు, దానికే మోక్షం అని పేరు. ఎందుకు? మోక్షం అంటే విడుదల కావడం. దేని నుంచి విడుదల కావడం? దుఃఖం నుంచి విడుదల కావడం. దుఃఖం దేని వల్ల వస్తుంది? అనాత్మ వల్ల దుఃఖం వస్తుంది. ఎప్పుడైతే ఏది అనాత్మ, ఆత్మానాత్మ వివేకం వల్ల ఏది అనాత్మ, ఏది ఆత్మ అని తెలుస్తుంది. ఏది అనాత్మ, ఏది శాశ్వతం కాదో అది అనాత్మ. కాబట్టి ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని మన జ్ఞానంతో కాకుండా శాస్త్రజ్ఞానంతో తెలుసుకోవాలి. అందువల్ల ప్రస్థానత్రయాది గ్రంథాలు చదవాలి, ప్రకరణ గ్రంథాలు చదవాలి. చదివినంత మాత్రాన సరిపోదు, సజ్జన సాంగత్యం ఉండాలి, సద్గురువుల దగ్గర చేరాలి, వాళ్ళ ద్వారా శ్రవణం చేయాలి. శ్రవణం చేసి మనకుండేటువంటి సందేహాలను తీర్చుకోవాలి. ఆత్మానాత్మ వివేకం కలిగి ఉండాలి. ఆ ఆత్మానాత్మ వివేకం కలిగిన తర్వాత ఏం చేయాలి? బ్రహ్మాత్మ స్థితికి చేరుకోవాలి. ఇవన్నీ ప్రారంభం చేయాలంటే ముందు భక్తి ఉండాలి. కాబట్టి ముందుగా భక్తి ఉన్నటువంటి వాడు, అంటే మనం పదే పదే చెప్పుకునే విషయం ఏంటంటే, మనం కుండలో నీళ్లు పోయాలంటే ఆ కుండని నీటితోనే శుభ్రం చేయాలి. అందువల్ల మనం ఆ భగవంతుడు అనేటువంటి భావనతోనే మనస్సుని శుభ్రం చేయాలి. లౌకికమైనటువంటి విషయాలతో మనస్సును శుభ్రం చేయలేం. అతను చాలా ఆందోళనతో ఉండాడండి, డబ్బు లేదని అని అంటే, సరే డబ్బు వచ్చింది, ఆందోళన పోతుందా? పోదు. పోనీ అతనికి ఇంకేదో పని జరగలేదు, ఉద్యోగంలో ప్రమోషన్ లేదని ఆందోళనతో ఉండాడండి, ప్రమోషన్ వస్తుంది. ఆందోళన పోతుందంటే పోదు. కొత్త రకమైనటువంటి ఆందోళన వస్తుంది. కాబట్టి లౌకికమైనటువంటి విషయాలతో ఎప్పుడు కూడా ఆనందం కలగదు. ఎందుకు? అవన్నీ అనాత్మ పదార్థాలు కాబట్టి. ఈ ఆత్మ వివేకం సద్గురుల ద్వారా మనకు లభించాలి. ఇవి లభించాలంటే పుణ్యం ఉండాలి. ఆ పుణ్యం ఉండాలంటే మనసు పుణ్య మార్గం వైపు వెళ్ళాలి. పుణ్య మార్గం వైపు మనసు వెళ్ళాలంటే భక్తి ఉండాలి. ఆ భక్తి ప్రాతిపదికగా మనం ఈ షట్కర్మల్ని, యజన యాజన, అధ్యయన అధ్యాపన, దాన పరిగ్రహాది షట్కర్మల్ని మనం నిర్వర్తిస్తూ వస్తే చక్కగా మోక్షాన్ని పొందడానికి అర్హతను సాధిస్తాము. చెప్పండి. జంతూనాం నరజన్మ దుర్లభం, జంతూనాం నరజన్మ దుర్లభం, అతః పుంస్త్వం తతో విప్రత, తతో విప్రత, తస్మాత్ తస్మాత్
వైదిక ధర్మ మార్గ పరత వైదిక వైదిక ధర్మ ధర్మ మార్గ మార్గ పరత పరత విద్వత్వమస్మాత్ పరం విద్వత్సమస్మాత్ పరం పరం. ఆత్మానాత్మ వివేచనం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. పుణ్యైర్వినా లభ్యతే. ఏమన్నా సందేహాలు ఉన్నాయా? ఒక చిన్న సందేహం. ఉమ్. ఆసక్తి వైరాగ్యం అని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆసక్తి అనేది ఆత్మ మీద, వైరాగ్యం అనేది అనాత్మ మీద ఉండాలా అని. కానీ ఆసక్తి లేకపోతే జీవితం మీద విరక్తి అనేది ఉంటది కదా. అతను జీవితంలో కష్టం, జీవనం మనుగడ సాగించాలంటే ఆసక్తి లేకపోతే అనేది ఒక ప్రశ్న. ఆసక్తి ఉండాలి కానీ అటాచ్మెంట్ ఉండకూడదు. ఆసక్తి ఉండాలి కానీ బంధం ఉండకూడదు. ఇప్పుడు మన ఇంటికి ఒక పని మనిషి వస్తుంది, మనకు ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాపను సంరక్షించేటువంటి బాధ్యత ఆమెకు అప్పగిస్తాం. ఆమె ఏం చేస్తుంది? ఉదయం నుంచి సాయంకాలం వరకు చాలా ఆసక్తితో ఆ పిల్లకు పాలు పట్టించడము, మిగతా పనులు చేయడము, ఆడించడము, బొమ్మలు ఇవి పెట్టడం, ఇవన్నీ చేస్తుంది. సాయంకాలం 5 గంటలు అవుతుంది. 5 గంటలు కాగానే ఆ బిడ్డను మన చేతికి ఇచ్చేసి ఆమె వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు నా బంగారు కొండ అని జోలపాట పాడి ఆడించినటువంటి ఆమెకు ఆసక్తి లేదని చెప్తామా? ఆసక్తితోనే చేసింది ఆ పని. ఆసక్తి ఉంది కానీ అక్కడ అటాచ్మెంట్ ఉందా, బంధం ఉందా? లేదు. బంధం లేదు కాబట్టి వెంటనే ఇచ్చేసి 5 గంట కొట్టగానే మన చేతిలో పెట్టేసి వెళ్ళిపోగలిగింది. కాబట్టి ఆసక్తి వైరాగ్యం వెంటనే వచ్చేస్తూ ఉండాలని. ఆసక్తి ఉండడం అనేది నిబద్ధత. ఆసక్తి అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం, ఆ పని శ్రద్ధగా చేయడం ఆసక్తి. వైరాగ్యం ఏమిటంటే దాని ఫలితం మీద ఆసక్తి లేకపోవడం వైరాగ్యం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇది ఇక్కడ మనం అనుసంధానం చేసుకోవాలి. కర్మణ్యేవాధికారస్తే అంటే అర్థం ఏంటంటే నువ్వు పని చేయకూడదని కాదు. ఆసక్తితో చేయాలా, శ్రద్ధతో చేయాలా, డెడికేషన్తో ఉండాలా. అప్ టు ద మార్క్. నీ శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో ఆ శక్తి సామర్థ్యాలన్నింటినీ పూర్తి స్థాయిలో వినియోగించి చేయాలి. అట్ ద సేమ్ టైం మా ఫలేషు కదాచన. నీ అధికారం ఫలితం మీద ఉండకూడదు. ఆ ఫలితం మీద అధికారం ఉండడమే బంధానికి కారణం అవుతుంది. నేను చేయాల్సిన పని చేసేసాను, అవతల వాడు జీతం ఇస్తాడా ఇవ్వడా అనేది నాకు సంబంధం లేదు. ఇవ్వలేదు అని అనుకుందాం, అది వాడికి సంబంధించిన విషయం. నేను పని చేయడం అనేది నాకు సంబంధించిన విషయం. నేను దాన్ని శ్రద్ధగా చేశాను, నేను దాన్ని భక్తితో చేశాను, నేను దాన్ని సంపూర్ణంగా చేశాను. అవతల వాడు ఏం ఆలోచన చేయాలా? అరే ఇతను చాలా శ్రద్ధగా, సంపూర్ణంగా, ఇబ్బంది లేకుండా సకాలంలో పని పూర్తి చేశాడు కాబట్టి అతనికి ఇవ్వాల్సింది మనం ఇవ్వాలి అనేటువంటిది అతనికి ఉండాలి. లేదు అంటే సమస్య ఎవరిది? నాది కాదు, అతనిది. ఇప్పుడు నేనేమనుకుంటాను, దానివల్ల నాకు ఫలితం వస్తుంది అని ఆశించినాను అనుకోండి. అవతల వాడు ఇవ్వలేదు, నేను 1000 రూపాయలు ఇస్తాను అనుకుంటున్నాను, అతను 400 ఇచ్చాడు. అప్పుడు నేను దుఃఖానికి లోనవుతాను. నేను ఆ ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదనుకోండి. చేద్దాం, వస్తే రాని, లేదంటే పోనీ, దాంతో మనకేముంది, మనం చేయాల్సిన పని మనం చేయాలా అని అనుకొని చేసినాం అనుకోండి. అప్పుడు అతను 200 ఇచ్చినాడు అనుకుందాం. అరే ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది అదనంగా వచ్చింది, చాలా సంతోషంగా ఉంది, ఏదో బాగా చేసినావని అప్రిషియేట్ చేస్తాడని అనుకున్నాం. అప్రిషియేషన్తో పాటు 200 కూడా ఇచ్చాడు అని అనుకుంటాం. అదే మనం 1000 రూపాయలు ఇస్తాడని అనుకున్నాం అనుకోండి, అప్పుడు 800 ఇచ్చినా 200 మన ఎక్స్పెక్టేషన్లో తగ్గినప్పుడు బాధపడతాం. కాబట్టి ఆసక్తి వైరాగ్యం అనేది ఎట్లుండాలంటే
అందుకే విద్వత్వం ఉండాలా అని చెప్పి అన్నాడు. ఇది తెలిసి ఉండాలి. మనం పని చేయడం అంటే అర్థం ఏందంటే, మనం యంత్రంలాగా పని చేయడం కాదు. వివేచనతో పని చేయడం. ఆ వివేచనే ఏమిటి? ఆత్మానాత్మ వివేచనం. ఇది శాశ్వతమైనటువంటిది. దీంతో మనం అటాచ్‌మెంట్ పెట్టుకోవచ్చు, లేదా పెట్టుకోకూడదు అనేటువంటి వివేచన ఉండాలి. ఇది మనకు అసైన్ చేసినటువంటి వర్క్. మనం చేయగలిగినటువంటి పని కాబట్టి మనకు అసైన్ చేసినటువంటి వర్క్. ఆ పని చేసేస్తాం, వెళ్ళిపోతాం అంతే. ఆ పని చేసిన తర్వాత వెళ్ళిపోతాం అనేది ఉండాలి. అంతేగాని మనం ఇక్కడే ఉంటాం అనేటువంటి ఆలోచన వస్తే, ఆ ఎక్స్‌పెక్టేషన్ పెరిగిందంటే అప్పుడు వైరాగ్యం మనకు కలగదు. అందువల్ల దుఃఖం కలుగుతుంది. అంతేనా? అంతే. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? రైట్. కన్క్లూడ్ చేద్దామా? ఆ! రైట్. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం. శుభమస్తు. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం.